సీఎం జగన్ రోడ్ షో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన సభతో వైఎస్ఆర్సీపీ వర్గాలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. అభ్యర్థులంతా విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నిరుపేద మధ్యతరగతి వర్గాలే లేకుండా ఉన్నత వర్గాలు సైతం సీఎం జగన్ అందించిన సంక్షేమ పాలన చూసి జై కొడుతున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ, గూడూరు శ్రీనివాసరావు, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమం అందించడంలో దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించిన సీఎం జగన్ వెంటే జనం ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానం కూడా ఖచ్చితంగా గెలుచుకుంటామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్ పర్యటన తర్వాత మొత్తం జిల్లాలోని పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. సీఎం జగన్ పర్యటన తర్వాత అటు పార్టీలోను జనాల్లోనూ కూడా విస్తృతమైన మార్పు వచ్చింది. నామినేషన్లు కూడా జోరుగా దాఖలు అవుతున్నాయి. ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం దేశ రాజకీయ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం. ఆయన టికెట్లు అనౌన్స్ చేయటం కానీ, అలాగే సోషల్ ఇంజనీరింగ్లో ఏ వర్గాలైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయి, అవకాశాలు దక్కితే ఆ వర్గాలు కూడా గొప్పగా పరిపాలనలో భాగస్వాములు అవుతాయని చూపించాలని ఒక ప్రయోగం చేశారు. ప్రయోగం కాదు, ఇది ఒక సత్ఫలితం. జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ కదలికుంటే అక్కడ జన ప్రవాహం చూడండి. ఏదో ఎత్తు నుంచి పల్లానికి వెళ్ళినట్టు జగన్ వెంట నడిస్తేనే నిజమైనటువంటి పాలన అందుతుంది. రాజకీయాలంటే అబద్ధం, రాజకీయ నాయకులంటే నమ్మకం సడలిపోయినటువంటి ప్రజలకు మరలా నమ్మకం కలిగి ప్రజలు ప్రజాస్పందనని తెలియజేస్తున్నటువంటి విధంగా ఇవాళ మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఇది జగన్ గారే అనేక సార్లు చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు పరిపాలనలో మీకు మంచి జరుగుంటే మద్దతు ఇవ్వండి అని. మరి అంత ధైర్యంగా చెప్పే నాయకుడు ఈరోజు జగన్ అన్న. నిడదవోలు నియోజకవర్గంలో కూడా చాలా చక్కగా బాగుంది. తప్పకుండా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు. పిలవకుండానే వేలాది మంది వచ్చారు నామినేషన్ కార్యక్రమానికి. చాలా సక్సెస్ఫుల్గా వేసాం. స్క్రూటినీ కూడా అయిపోయింది. ప్రతిపక్షాల వాళ్ళు ఎప్పుడు వారు ఏం చేయలేదు, చేసి చెప్పుకోవడం లేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చేసేవన్నీ కూడా ఆరోపణలే. అంటే 10 సార్లు దొంగ అంటే దొంగ అని అనుకుంటారు జనాలు అనే భావం తప్ప వారికి. ఈ రాష్ట్రానికి నేను ఇంత 3 సార్లు ముఖ్యమంత్రి చేశాను, నేను ఇంత మంచి చేశాను, నాకు ఓటు వేయమని అడగట్లేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు, ఒక ఆర్టిస్ట్. ఆయన ధ్యేయం ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా చేయడం అంటాడు. ఇప్పుడు కూడా నేను ఈ రాష్ట్రానికి బాగు చేస్తానని ఎప్పుడు ఒక మాట చెప్పలే అప్పుడు వచ్చి. సో ఇదేం ధ్యేయం, ఇలాంటి కూటములు ఎలా ఉంటాయి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మేము అఖండ విజయం సాధిస్తామని చెప్పి గట్టి నమ్మకం ఉంది. వైనాట్ 175 అనేది మా ధ్యేయం, మేము సాధిస్తాం కూడా. ధర్మమే చివరికి గెలుస్తుందనే విషయాన్ని డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు స్పష్టం చేస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ జగన్ వెంటే జనం నడుస్తారన్న విషయం స్పష్టంగా చెప్తారు. రాజమండ్రి పార్లమెంట్లోనే కాదు, పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగురవేస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.